శేఖర్ కమ్ముల. ఆ పేరు వినగానే గుర్తుకు వచ్చే మూవీస్ ఆనంద్, హ్యాపీ డేస్. ఇలా గుడ్ స్క్రిప్ట్ని రెడీ చేసుకుని యంగ్ అండ్ న్యూ టాలెంట్స్కి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఆయన కెరీర్లో స్టార్ హీరోస్ని పెట్టి తీయడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. అసలు మూవీ ఎలా ఉందంటే, ఏంటి ఈ మూవీని శేఖర్ కమల అయినా తీసింది అనిపిస్తుంది. అంత థ్రిల్లింగ్గా, పాయింట్ టు పాయింట్ డీటెయిలింగ్గా ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్స్ని స్టోరీ నేరేషన్కి తగ్గట్టుగా 1 by 1 క్యారెక్టర్ యాడ్ చేసుకుంటూ భలేగా తీశారు. దీపక్ నుంచి దేవా నుంచి సమీర, ఇలా స్టోరీకి తగ్గట్టుగా ఒక కనెక్షన్ అయితే కరెక్ట్గా జాయిన్ చేశారు. కథలోకి వెళ్తే ఆయిల్ రిజర్వ్స్ గురించి జరిగే పెద్ద స్కామ్. ఆ స్కామ్ కోసమని దీపక్ మీట్ అవుతారు. అతని హెల్ప్ తీసుకుంటారు. దీపక్ ఎవరూ కాదు, అతను ఒక సిబిఐ ఆఫీసర్. నిజాయితీగా పనిచేయడం వల్ల అతను బయట ఉంటే మంచిది కాదని జైల్లో వేస్తారు. జైల్లో ఉన్న దేవాని బిజినెస్ మ్యాగ్నెట్ నీరజ్ మిత్ర మీట్ అయ్యి పెద్ద ఆఫర్ ఇస్తాడు. ముందు నువ్వన్న, తర్వాత సిచ్యువేషన్స్ బట్టి ఆలోచించి ఓకే అంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు కథ అంతా. నాగార్జున చేసిన ప్రామిస్ ప్రకారం దేవాని ఇంకొంతమందిని నీరజ్ మిత్ర దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ అన్ని ఫెసిలిటీస్కి అలవాటు పడిపోయి హ్యాపీగా ఉంటారు. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల దేవ అక్కడి నుంచి పారిపోతాడు. అలా ఒక చోటన సమీరాని కలుస్తాడు. తనని సాయం చేయమని కోరతాడు. సాయం చేసిన పాపానికి సమీర కూడా ఇరుక్కుంటుంది. అక్కడి నుంచి వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. ఎందుకని దీపక్ని చూసి దేవ భయపడతాడు? సమీర ఎందుకని దేవకి హెల్ప్ చేసింది? నీరజ్ మిత్రకి వీళ్ళందరూ ఎందుకని టార్గెట్ అవుతారు? ఇలాంటివన్నీ ఇక్కడే చెప్పేస్తే ఇంక మూవీ ఏం చూస్తారు నా బొంద. సో ఆ సస్పెన్స్ని థియేటర్లోనే చూసి రివీల్ చేసుకోండి. యాక్టింగ్ విషయానికి వస్తే ఎవరూ తగ్గలేదు. అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ పాత్రకు తగ్గట్టుగా మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చారు. ఎస్పెషల్లీ ధనుష్. కన్ఫర్మ్ నెక్స్ట్ నేషనల్ అవార్డ్ ధనుష్కే. అబ్బాబ్బా ఏం యాక్టింగ్ అసలు. బిచ్చిగాడి క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా యాడ్ చేశారు. ధనుష్ యాక్టింగ్ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. కింగ్ నాగార్జున, ఆయన రోల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా రష్మిక, తను కూడా మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చింది. బీజిఎం, డిఎస్పి ఈ మూవీకి హార్ట్ లాంటాడు. సెకండ్ హాఫ్లో వచ్చే పోయిరా 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 మామ సాంగ్ అయితే సీట్లో నుంచి లేచి స్టెప్ వేయాలనిపించింది. విలన్గా జిమ్ షార్ప్. తెలుగులో ఫస్ట్ మూవీ అయినా ఉన్నంతసేపు విలనిజంతో వాహ్ వా వాహ్ వా అనిపించాడు. అండ్ చెప్పటం మర్చిపోయాను, ఈ మూవీలోని ధనుష్ ఎంట్రన్స్ షాట్ ఉంటుంది. స్వేర్ ఏ హీరోకి అలాంటి షాట్ పడదు. ఈ మూవీ శేఖర్ కమ్ముల అండ్ ధనుష్ కెరీర్లో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్. వీళ్ళ కెరీర్ పక్కా పీక్స్కి వెళ్తుంది. అనవసరంగా వాడు చెప్పే సోది వీడి చెప్పే సోది విని మిస్ చేయకండి. ఈ మూవీని థియేటర్లోనే చూడండి. అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా మూవీ అయితే ఈ మూవీలోని ఒక డైలాగ్ చెప్తానే, అందరూ ఈ లోకంలో దేనికో దానికి అడుక్కునే వాళ్ళే. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కోసం, లవ్ కోసం, ఇలా ప్రతి దానికి. అలాగే నేను కూడా అడుక్కుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా.